మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2023 సంబంధించిన సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ చీరలకు సంబంధించి మరి దాని ఆ వేతనం కార్మికులకు ఏదైతే ఇస్తామన్నారో ఈ కార్మికులకు సంబంధించిన వేతనం ఇప్పటి వరకు నిర్ణయించలేదు. పవర్లూమ్ కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు సంబంధించిన వార్పిని వైపని ఇంకా జాపర్ కండెల్ చుట్టూరు వీళ్ళందరూ కూడా ఎలాంటి వేతనం నిర్ణయించలేదు. కాబట్టి వాళ్ళకు కూడా వేతనం నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ విషయంలో ఇప్పటికే అనేక సార్లు మరి అధికారులకు చేనేత జౌళి శాఖ కమిషనర్ గారికి అందరికీ పెద్ద ఇవరికి మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా సంవత్సర కాలం అవుతా ఉంది. మరి కార్మికుల పట్ల వాళ్ళ యారన్ సబ్సిడీ అందించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక పక్క మరి కార్మికులకు పని లేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఈ సబ్సిడీ పైసలు కొంత వస్తే వాళ్ళకన్నా ఆర్థికంగా కొంత ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము భావించి ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఇక్కడ ప్రజాప్రతినిధులకు కావచ్చు అధికారులకు చెప్పినా కూడా చెవిటి ముంగట శంకున్నట్టే ఉన్నది తప్పించి మరి ఎప్పుడు చూసినా యజమానులకు ఆసాములతో మీటింగ్ పెట్టుడు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడం తప్పించి మరి ఇక్కడ ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళు ఇంతమంది వచ్చిన వాళ్ళు మరి బాగు చేస్తాం, మరి ఏం చేస్తాం అనేది ఒక్కనాడు కూడా ఆలోచించిన పాపన ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు అధికార పార్టీ రాజకీయ నాయకులు ఆలోచించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము వెంటనే ఈ 10% యారన్ సబ్సిడీ ఉందో ఈ పండుగలోపు వేస్తేనే మంచిగా ఉంటుంది. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు అనుబంధ రంగ కార్మికులు వార్పిని వైపుని వాళ్ళందరికీ కూడా ఏదో ఇందిరమ్మ చీరలకు సంబంధించిన వేతనం గతంలో ఏదైతే చీరలకు ఇచ్చిరో అదే మాదిరిగా ఇంకా దానికి సంబంధించి ఇంకా పనిభారం పెరిగింది. కాబట్టి ఆ పనిభారం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు సరైన వేతనం నిర్ణయించి అమలు చేయాలని, లేని పక్షంలో మరి ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అన్ని రంగాల కార్మికులతో సమ్మెకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవర్లూమ్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీని వెంటనే అందించే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి 2023 బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ డబ్బులు దాదాపు 9 కోట్ల రూపాయలు ఇక్కడ కార్మికులకు దాదాపు 5,000 మంది కార్మికులకు రావాల్సి ఉంది. ఇప్పటికే గత సంవత్సర కాలంగా కూడా కార్మికులకు సరైన ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే 15 మంది నేతలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో మన కార్మికులకు సబ్సిడీ అందిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చెప్పి వెంటనే అందించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌళి శాఖ అధికారులకు అదేవిధంగా ఇక్కడ కమిషనర్ గారికి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా కూడా మరి పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్మికులకు కూలీ సర్దుబాటు పేరుతో యారన్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. మరి కూలీ పెంచి ఇస్తే అప్పుడే కార్మికులకు నేరుగా యారన్ సబ్సిడీ డబ్బులు వచ్చేది. కానీ ఈ యారన్ సబ్సిడీ డబ్బులు మళ్ళీ కార్మికులు అడుక్కునే పరిస్థితి, ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా వెంటనే వారం రోజుల్లోపు యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి. అదేవిధంగా ప్రభుత్వము ఆత్మహత్యల నేపథ్యంలో ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించాలనే డిమాండ్లతోని ఇక్కడ బతుకమ్మ చీరల స్థానంలో మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇట్టి ఆర్డర్లకు సంబంధించి కార్మికుల ఉపాధి వేతనాల కోసం అందించినటువంటి ఆర్డర్లకు సంబంధించి కార్మికుల కూలీ ఇప్పటివరకు నిర్ణయించలేదు. మరి కార్మికులకు రోజుకు కనీసం 1000 రూపాయలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలి. అదేవిధంగా ఈ చీరలకు సంబంధించిన కూలీ కూడా నిర్ణయించాలి. యారన్ సబ్సిడీ డబ్బులు కూడా ఈ చీరలకు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూడా యజమానులు మరి కూలీ తగ్గించి ఇస్తూ కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రోజుకు 100 రూపాయల కూలీ నష్టపోతూ ఉన్నారు. మరి కార్మికులు ఇక్కడ ఒకవైపు ఏమో కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ యజమానులతోని మ్యాక్ సంఘాల ప్రతినిధులతోని ఆశాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించేందుకే ముందుకు వస్తుంది తప్ప మరి కార్మికులను చిన్న చూపు చేస్తూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
ఇప్పటికైనా ఈ విధానాన్ని మానుకోవాలి. వెంటనే కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక ఈ వారం రోజుల్లోపు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కనుక ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా మేము అందరం కూడా పవర్లు మనమందరం కార్మికులందరూ కూడా మరి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారులు కార్మికుల పక్షమా యజమానుల పక్షమా? జిందాబాద్ సిఐటియు. ఇందిరమ్మ చీరలకు కార్మికుల కూలి వెంటనే, చీరలకు ప్రభుత్వం వేతనం వెంటనే, కార్మికుల వేతనం 2023 సబ్సిడీ వెంటనే, 2023 సబ్సిడీ వెంటనే. కార్మికుల పట్ల ఎందుకు నిర్లక్ష్య వైఖరి? పవర్లూమ్ కార్మికుల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. పవర్లూమ్ కార్మికుల మీద పాలకులు, పవర్లూమ్ కార్మికులకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ, ఇందిరమ్మ చీరలకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే. జిందాబాద్ సిఐటియు.